శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? రైట్. స్టే హోమ్, స్టే సేఫ్. ఇంట్లోనే ఉండండి. మీ అమ్మ నాన్నలు చెప్పిన మాట వినండి, పెద్దలు చెప్పిన మాట వినండి, జాగ్రత్తగా చదువుకోండి. ఓకే. నేను ఇంతకు ముందు తరగతిలో మీకు సామెతలు లెసన్కి సంబంధించి లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వడం అనేది జరిగింది. రాశారు అందరూ? రాయకపోతే రాసేసుకోండి. సామెతలు పాఠానికి సంబంధించి లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పాను. నీట్గా దస్తులుగా రాయండి. అదేవిధంగా 2 లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఇవ్వడం అనేది జరిగింది. దేనికి? ప్రాక్టీస్ వర్క్కి. ఆ 2 కూడాను ప్రాక్టీస్ చేయండి. ఓకే. తర్వాత చూడండి, ఈరోజు మనం 5th లెసన్ అయినటువంటి లేఖ లెసన్ ఓపెన్ చేయండి ఒకసారి. లేఖ లెసన్లో మనం షార్ట్ ఆన్సర్స్ చెప్పుకున్నాము. అలాగే పేజ్ నెంబర్ 50 ఓపెన్ చేయండి. పేజ్ 50 ఇన్ టెక్స్ట్ బుక్. పేజ్ 50 ఇన్ టెక్స్ట్ బుక్. లెసన్ ఏంటి? లేఖ. లెసన్ ఏంటి? లేఖ. అందులో లాంగ్ క్వశ్చన్స్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి, ఆన్సర్ చూడండి, రాయండి. ఫస్ట్ వన్ ఆన్సర్ లేఖ. లెసన్ ఏంటి? లేఖ. పేజ్ నెంబర్ 50. పేజ్ నెంబర్ 50. లేఖ లెసన్లో చూస్తే డైరీ గురించి గాంధీ తాత గారు ఏమని చెప్పారు? రాయండి. డైరీ అనేది ప్రతి ఒక్కరికి వెలకట్టలేని సంపద. వెలకట్టలేని సంపద. డైరీ రాయటం మంచి అలవాటు. డైరీ రాయడం మంచి అలవాటు అని గాంధీ తాత గారు చెప్పారు. గాంధీ తాత గారు చెప్పారు. ఓకే. డైరీ గురించి గాంధీ తాత గారు ఏమని చెప్పారంటే, డైరీ అనేది ప్రతి ఒక్కరికి వెలకట్టలేని సంపద. అది డైరీ రాయడం చాలా ఇంపార్టెంట్. ప్రముఖ వ్యక్తుల జీవిత విశేషాలు అనేవి అందులో తెలుస్తాయి. మనం మర్చిపోయిన విషయాలు తెలుస్తాయి. మన ముందు తరాల వారికి ఉపయోగపడతాయి. కానీ దానికి ఎలా వెలకట్టగలం? ఫర్ ఎగ్జాంపుల్, ఒక గోల్డ్ రింగ్ ఉంది, ఇది ఎంత కాస్ట్ తెలుస్తుంది అన్నది తెలుస్తుంది. మనకు నాలెడ్జ్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది అన్నది ఎలా తెలుస్తుంది? నాలెడ్జ్ని మనం వెలకట్టలేము. చదివే కొలిచి నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది, చదివే కొలిచి తెలివితేటలు పెరుగుతూనే ఉంటాయి. ఓకే. డైరీని వెలకట్టలేని సంపద. దాన్ని దేంతో కొలవలేము, ప్రైస్ కట్టలేము, కాస్ట్ చూడలేము. అది అందరికీ ఉపయోగపడుతుంది. డైరీ రాయడం మంచి అలవాటు, గుడ్ హ్యాబిట్. ఏంటి? మంచి అలవాటు అని గాంధీ తాత గారు చెప్పారు. రాసుకోండి. డైరీ రాయడం మంచి అలవాటు అని గాంధీ తాత గారు చెప్పారు. నెక్స్ట్, డైరీ రాయడం వల్ల కలిగే ఉపయోగాలు రాయని అంటున్నారు. డైరీ రాయడం వల్ల కలిగే ఉపయోగాలు రాయండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే. 1 2 3 4 లైన్స్ ఇచ్చారు, 4 రాద్దాం. ఫస్ట్ వన్, మనం మరచిపోయిన విషయాలు గుర్తుకు వస్తాయి. మనం మర్చిపోయిన విషయాలు గుర్తుకు వస్తాయి. ప్రముఖుల మీన్స్ ఇంపార్టెంట్ పర్సన్స్. ప్రముఖుల
జీవిత చరిత్ర, ప్రముఖుల జీవిత చరిత్ర తెలుసుకోవచ్చు. ఓకే, ప్రముఖుల జీవిత చరిత్ర తెలుసుకోవచ్చు. అలాగే డైరీలు ముందు తరాల వారికి ఉపయోగపడతాయి, పనికి వస్తాయి, ఉపయోగపడతాయి. ఏదైనా ఇచ్చు. డైరీలు ముందు తరాల వారికి పనికి వస్తాయి. ఓకే, డైరీ రాయటం వలన కలిగే ఉపయోగాలు ఆయన అంటున్నాడు. ఓకే, డైరీ రాయటం వలన కలిగే ఉపయోగాలు అంటున్నాడు. మనం మరచిపోయిన విషయాలు గుర్తుకు వస్తాయి. ప్రముఖుల జీవిత చరిత్ర తెలుసుకోవచ్చు. ఇంపార్టెంట్ పర్సన్ యొక్క వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వారు దేనికోసం పాటుపడ్డారు, వారు దేనికోసం కృషి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ ఉన్నారనుకోండి, ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. నెహ్రూ ఉన్నారనుకోండి, మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా. ఓకే, అంబేద్కర్ ఉన్నారనుకోండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాశారు. అల్లూరు సీతారామరాజు అల్లూరు సీతారామరాజు ఫ్రీడమ్ ఫైటర్ మన ఆంధ్రప్రదేశ్లో. ఓకే, వారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవచ్చు, వారు ఎంత కష్టపడ్డారో తెలుసుకోవచ్చు. దేశం కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారు, వారి గురించి తెలుసుకోవచ్చు. డైరీలు ముందు తరాల వారికి పనికొస్తాయి. మన ముందు భవిష్యత్ తరాల వారు ఉన్నారు. ఓకే, మన పిల్లలు, వాళ్ళ పిల్లలకి ఉపయోగపడతాయి. అవి చూసి వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు. రాసుకోండి. ఓకే, నెక్స్ట్ రాయాలి, రాసి తీసుకోండి. నీట్గా దస్తూరిగా రాయండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ తప్పు చేస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ కూడా తప్పు చేస్తాను. ఓకే, జాగ్రత్త రాసుకోండి నీట్గా. తర్వాత ఒకటో చూడండి, సృజనాత్మకత ఇచ్చాడు. అందులో ఏం క్వశ్చన్ ఇచ్చాడో చూద్దాం. డైరీ వెలకట్టలేని సంపద అని ఎందుకంటారో సృజనాత్మకంగా రాయండి, క్రియేటివిటీగా రాయండి. ఒకటో ఆన్సర్ డైరీ వలన, ఆన్సర్ రాయండి. డైరీ వలన మనం సంతోషపడ్డ సందర్భాలు, బాధపడ్డ విషయాలు డైరీ వలన మనం సంతోషపడ్డ సందర్భాలు, బాధపడ్డ విషయాలు కూడా వ్రాసుకోవచ్చు. రైట్. ఓకే, రాస్తూ ఉండండి.
అంతేకాకుండా మనల్ని మనం మార్చుకోవడానికి వీలవుతుంది. మనల్ని మనం మార్చుకోవడానికి వీలవుతుంది. ఎవరికి చెప్పలేని విషయాలు డైరీలో వ్రాసుకోవచ్చు. ఎవరికి చెప్పలేని విషయాలు డైరీలో రాసుకోవచ్చు. డైరీ వలన ప్రేరణ పొందవచ్చు. ప్రేరణ మీన్స్ మోటివేషన్. డైరీ వలన ప్రేరణ పొందవచ్చు అంటే మనల్ని మనము మోటివేట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. రాయండి. డైరీ వలన మనం సంతోషపడ్డ సందర్భాలు, బాధపడ్డ విషయాలు కూడా రాసుకోవచ్చు. ఏమేమి రాసుకోవచ్చు అందులో డైరీలో. అంతేకాకుండా మనల్ని మనం మార్చుకోవడానికి వీలవుతుంది. మన బిహేవియర్ని మనం మార్చుకోవచ్చు. మన ప్రవర్తనను మనము మార్చుకోవచ్చు. ఎవరికి చెప్పలేని విషయాలు డైరీలో రాసుకోవచ్చు. ఎదుటి వాళ్ళకి షేర్ చేసుకునే విషయాలు మనము డైరీలో రాసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. డైరీ వలన ప్రేరణ పొందవచ్చు. మోటివేషన్ మనము చేసుకోవచ్చు. మనల్ని మనమే ప్రేరేపించుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటి? మనల్ని మనం మార్చుకోవచ్చు. మన బుద్ధి మనమే చెప్పుకోవచ్చు. మన మనసుకు మన బుద్ధిని మార్చుకునే విధంగా చెప్పుకోవచ్చు. ఓకే, అది రాయండి. నెక్స్ట్, ఎవరైనా ప్రముఖ వ్యక్తి వ్రాసిన డైరీలోని కొన్ని విశేషాలను రాయనంటున్నారు. ఓకే, రెండవ ఆన్సర్, సెకండ్ ఆన్సర్. గాంధీ మహాత్ములు చిన్నప్పుడు జ్ఞాపకాలు. గాంధీజీ చిన్నప్పటి జ్ఞాపకాలు. ఓకే, గాంధీజీ చిన్నప్పటి జ్ఞాపకాలు రాసుకోండి. హై స్కూల్లో నాకు ముద్దబ్బాయి అంటే గాంధీ గారి గురించి ఆయన చెప్తున్నారు అనమాట. ముద్దబ్బాయి అని పేరు లేదు. ఉపాధ్యాయులకు నేనంటే
చాలా ఇష్టం. ఉపాధ్యాయులందరికీ మనమంటే ఎప్పుడు ఇష్టం కలుగుతుంది? టీచర్స్ చెప్పిన మాట ఎవరైతే వింటారో టీచర్స్ అందరికీ ఆ పిల్లలంటే ఇష్టం కలుగుతుంది. ఓకే, రాసుకోండి. ఇది రాశారు కదా, తర్వాత దీనికి కంటిన్యూషన్ ఇస్తాను, రాయండి. ఓకే, ఉపాధ్యాయులందరికీ నేనంటే చాలా ఇష్టం. నేను పాఠశాలలో కొన్ని బహుమతులు కూడా సంపాదించాను. ప్రైజెస్. కొన్ని బహుమతులు కూడా సంపాదించాను. నేను పాఠశాలలో కొన్ని బహుమతులు కూడా సంపాదించాను. విద్యార్థి వేతనం కూడా పొందాను. స్కాలర్షిప్. బాగా చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చేవారు. విద్యార్థి వేతనం కూడా పొందాను. బాగా చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తారు. ఉపాధ్యాయులు నా నడవడికను గురించి, బిహేవియరిజం, ఉపాధ్యాయులు నా నడవడికను గురించి ఎప్పుడూ వ్యతిరేకంగా రాయలేదు. ఎప్పుడూ వ్యతిరేకంగా రాయలేదు. వ్యతిరేకంగా రాయలేదు. ఓకే, ఇది గాంధీజీకి సంబంధించి చిన్నప్పటి జ్ఞాపకాలు. గాంధీజీ చిన్నప్పటి జ్ఞాపకాలు. నేను గాంధీజీ చిన్నప్పటి జ్ఞాపకాలు చూసుకున్నట్లయితే, అంటే ఎవరికైనా సంబంధించి చిన్నప్పటి జ్ఞాపకాల గురించి రాయమని చెప్పారు. అందులో గాంధీజీ చిన్నప్పటి జ్ఞాపకాలు చూస్తే, హై స్కూల్లో నాకు ముద్దబ్బాయి అనే పేరు లేదు. అంటే నేను బాగా చదవను, చెప్పిన మాట వినను అనే పేరు అయితే నాకు ఇప్పుడు కూడా రాలేదు. ఉపాధ్యాయులకు నేనంటే చాలా ఇష్టం. టీచర్లందరికీ కూడా నేనంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వింటాను, బాగా చదువుకుంటాను, ఎక్కువ మార్కులు వస్తాయి, నా బిహేవియర్ కూడా బాగుంటుంది. నేను పాఠశాలలో కొన్ని బహుమతులు కూడా సంపాదించాను. గేమ్స్లో అయినా, సింగింగ్స్లో అయినా, క్రీడల్లో అయినా, ఇందులో అయినా, ఎస్సే రైటింగ్లో అయినా, కాంపిటీషన్స్లో కొన్ని గిఫ్ట్లు కూడా నాకు వచ్చాయి. కొన్ని ప్రైజెస్ కూడా పొందాను. విద్యార్థి వేతనం కూడా పొందాను. స్కాలర్షిప్ కూడా నాకు వచ్చింది. ఏమొచ్చింది? స్కాలర్షిప్. ఉపాధ్యాయులు నా నడవడికల గురించి, అంటే నా బిహేవియరిజం గురించి, టీచర్స్ నా ప్రవర్తన గురించి, నా బిహేవియరిజం గురించి ఎప్పుడు వ్యతిరేకంగా రాయలేదు. స్కాలర్షిప్లో, స్టడీలో సాటిస్ఫై అని రాస్తారు తప్ప రాంగ్ డెసిషన్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వలేదు టీచర్స్. నేను మంచివానని చెప్తారు తప్ప ఎప్పుడు కూడా చెడ్డవానని చెప్పలేదు. ఎందుకు? నా ప్రవర్తన అనేది స్కూల్లో ఆ విధంగా ఉండేది అని ఎవరు చెప్తున్నారు? మహాత్మా గాంధీజీ తన చిన్నప్పటి జ్ఞాపకాలని షేర్ చేసుకుంటున్నారు. ఆ చిన్న జ్ఞాపకాలు మనకు ఎలా తెలుస్తాయి? తన డైరీలో రాసుకున్నారు కాబట్టి. ఓకే, నెహ్రూ గారు కూడా, ఇందిరాగాంధీ కూడా, నెహ్రూ గారు జైల్లో ఉన్నప్పుడు, స్వాతంత్ర్యం కోసం పోరాడి జైల్లో ఉన్నప్పుడు తన కూతురైనటువంటి ఇందిరాగాంధీకి కూడాను లేఖలు రాసేవారు. డైరీ కూడా జైల్లో ఉన్నప్పుడు రాసుకునేవారు. ఆయన యొక్క సంఘటనలు, జీవితంలో జరిగేటువంటి, ఎదురయ్యేటువంటి సంఘటనలు అన్నమాట. కాబట్టి మీరు కూడా డైరీ రాయండి. మంచి మంచి విషయాలను రాసుకోండి. మర్చిపోయిన విషయాలు ఎప్పుడైనా సరే గుర్తొస్తాయి. రాయండి. ఓకే, గాంధీజీ అవ్వచ్చు, నెహ్రూజీ అవ్వచ్చు, సుభాష్ చంద్రబోస్ అవ్వచ్చు,
భగత్ సింగ్ అవ్వచ్చు, చాలా మంది దేశ నాయకులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క జీవిత చరిత్ర మనకు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు రాసుకున్నటువంటి డైరీస్, వాళ్ళ దగ్గర ఉంచుకున్నటువంటి పేపర్, వీడియో క్లిప్, ఫొటోస్ ద్వారా వాళ్ళ యొక్క జీవిత చరిత్ర, సంఘటనలు, స్వతంత్ర సంగ్రామము, వాళ్ళ దేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ, వాత్సల్యం, దేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దేశాభిమానం, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? రాసుకున్నటువంటి డైరీల ద్వారా, వాళ్ళు చెప్పే ఉపన్యాసాల ద్వారా తెలుస్తాయి. గాంధీ గారు ఏం చెప్పారు? డైరీ రాయడం చాలా మంచి అలవాటని గాంధీ గారు తన ఉపన్యాసాల్లో చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. బారిస్టర్ చేశారు సౌత్ ఆఫ్రికాలో, లా చదివారు. 1915 జనవరి 9, 1915 జనవరి 9న ఇండియాకి వచ్చారు. అంటే ఇండియాలోనే పుట్టారు. ఇప్పుడు 1869 అక్టోబర్ 2 గాంధీ గారు జన్మించారు. 1869 అక్టోబర్ 2 గుజరాత్లో, ఎక్కడండి? గుజరాత్లో జన్మించారు, పోర్బందర్లో. గుజరాత్లో పోర్బందర్లో చదివించి చిన్నప్పుడు చదువుకొని లా చేయడానికి సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. చదివి కొన్ని రోజులు పోయిన తర్వాత 1915 జనవరి 9 తారీఖున వచ్చారు. అందుకే జనవరి 9ని ప్రవాస భారతీయ దివస్ అంటారు. ఏమంటారు? ప్రవాస భారతీయ దివస్ అని అంటారు. జనవరి 9 వచ్చి స్వాతంత్ర సమరంలో పాల్గొని మనకు ఇండిపెండెన్స్ తెచ్చి దేశానికి తన ప్రాణాలను అర్పించడం అనేది జరిగింది. అటువంటి గొప్ప వాళ్ళ యొక్క జీవిత చరిత్ర ఏ విధంగా తెలుస్తుంది? డైరీల ద్వారానే తెలుస్తుంది. అందుకే డైరీ అనేవి రాసుకోండి. ప్రతి విషయం రాయండి. ఏ రోజు ఏం చేస్తున్నారో రాయండి. మంచి రాయండి, చెడు రాయండి. చెడు రాసేటప్పుడు ఆలోచించుకొని రాయండి. ఈ చెడు మళ్ళీ చేస్తానా, చేయకూడదు. ఎప్పుడు చెడు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. సత్యమే ధర్మం, ధర్మమే సత్యం. ఓకే, రాసుకోండి. లెటర్ వర్క్ ఇస్తాను మీకు. రిటర్న్ వర్క్ పేజ్ 51. వెయిట్ ఒక నిమిషం ఆగండి. పేజ్ 44 తీయండి. పేజ్ 44 ఇన్ టెక్స్ట్ బుక్. పేజ్ 44 ఇన్ టెక్స్ట్ బుక్. 1, 2 ఈ బిట్ పార్ట్. ఓకే, రీడ్ అండ్ రైట్ 2 times in raw book. ప్రాక్టీస్ బుక్. మీరు ఎందులో అయితే ప్రాక్టీస్ చేస్తారో మీరు రాయండి. ప్రాక్టీస్ బుక్. ఓకే, చూసుకోండి. మీకు రిటర్న్ వర్క్ ఏంటంటే పేజ్ నెంబర్ 44 ఇన్ టెక్స్ట్ బుక్. సామెతలు లెసన్లో బిట్ పార్ట్ ఇచ్చాను. పేజ్ నెంబర్ 44. 1, 2 ఈ వచనములు, మ్యాచింగు, క్రియాపదాలకు ముందు విశేషణం రాయడం. ఇవి ప్రాక్టీస్ చేయండి 2 times ఇన్ ప్రాక్టీస్ బుక్. ఓకే, ఇది రాసాక నెక్స్ట్ లాంగ్వేజ్ ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో మిగతా పాఠాలకు సంబంధించి చెప్పుకుందాం. ఓకే, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. రిటర్న్ వర్క్ పెన్సిల్, ఎరేజర్ దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా నీట్గా రాయండి. తప్పులు లేకుండా స్లోగా రైటింగ్, గుడ్ హ్యాండ్ రైటింగ్తో రాయండి. మిగతా పార్ట్ నెక్స్ట్ క్లాస్లో మనము చెప్పుకుందాం. ఓకేనా? బాయ్ చిల్డ్రన్.